ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. నేను హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నాను. నా పేరు పేటెటి రాజారావు, అలియాస్ వకీల్ సాబ్ అంటారు. ఏడ జరుగుతున్నటువంటి ఒక అసాంఘిక మహిళ ఈ విధంగా చేస్తున్నటువంటి పనులు, బ్లాక్మెయిలింగు మరియు చీటింగు, కిలాడి లేడీ ఈ విధంగా చీట్ర పనులు చేస్తుంది. అదేవిధంగా నమ్మక ద్రోహం పనులు చేస్తుంది. చట్టానికి దొరకకుండా తిరుగుతూ ఈ విధంగా దొంగలకి, చైన్ స్నాచర్లకు కూడా సపోర్ట్గా ఉండి ఇలాంటి పనులు చేస్తూ ఈ విధంగా బంగారం కూడా వాళ్ళు సంపాదిస్తున్నటువంటి ఇలాంటి పనులు చేస్తుందని చెప్పి కూడా ఈ విధంగా ప్రజలు ఈ విధంగా దాని మీద ఎంక్వైరీ చేయమని కూడా ఈ విధంగా కోరుతున్నారు. సమాజంలో ఇలాంటి దుష్ట శక్తిని కొంచెం దూరంగా ఉంచాలనేది ఈ విధంగా కోరుతున్నారు. అదేవిధంగా ఈమె ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఒక గన్ కల్చరు ఉన్నటువంటి ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ఈమె ఒక గన్ ఎట్టొచ్చింది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిదా గన్ను అనేది మన 2 టౌన్ పోలీసు వారు విచారణలో పడ్డారు. ఈరోజు ఈ నిడిగుంట అరుణ అనే ఆంకి మరియు నక్సలైట్స్కి మరియు టెర్రరిస్టులకి సంబంధాలు ఉన్నాయేమో అనే కోణంలో కూడా సమాజంలో ఈ విధంగా జరుగుతుంది. నేను అనేది ఒకటే, ఈమెపై ఈ విధంగా జరుగుతున్నటువంటి ఒక అరాచకాలు, మర్డర్లో ఈ విధంగా ఈమె చేస్తున్నటువంటి గంజా వ్యాపారాలు, కత్తులు, కటార్లు, ఆయుధాలు, సామాన్యులను బెదిరించడం, భయభ్రాంతులు చేయడం, ఈ విధంగా సమాజాన్ని తప్పుదోవ పడుతుంది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఒక జిల్లాకి ఉన్నటువంటి ఒక జిల్లా ఎస్పీ గారు, జిల్లా పోలీస్ బాసు అయినటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ సారు ఈరోజు ఆయన ఈ విధంగా ఉక్కుపాదం మోపి రౌడీల గుండెల్లో జరం కాసే విధంగా, రౌడీలకే వణుకు పుట్టే విధంగా ఆ సార్ చేస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా కూడా జిల్లాలో సుమారు 70-80 మంది దాకా రౌడీ షీటర్లను అదుపులో చేయడం కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో సార్ గారు నిఘా పెట్టిన తర్వాత ఎస్పీ గారు ఈరోజు తగ్గుముఖం పట్టింది. ఈ విధంగా మటర్లు కానీ అవన్నీ కూడా తగ్గుముఖం పట్టింది. అంతేకాకుండా మన ఏఎస్పీ మేడం గారు, సౌజన్య మేడం గారు ఈరోజు గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపింది. అదేవిధంగా స్మగ్లర్లలో ఈ విధంగా వణుకు పుట్టే విధంగా మేడం గారు కూడా గట్టిగా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా మన గౌరవనీయులైన మన కూటమి ప్రభుత్వం, గౌరవనీయులైన ఒక ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అవన్నీ కూడా ఆయన దృష్టికి బండి ఖచ్చితంగా కూడా నిడిగుంట అరుణని జైల్లో ఉంచండి, దాని మీద ఎంక్వైరీ చేయండి, నిఘా పెట్టండి, ఎక్కడ ఏం జరిగినా ఈ విధంగా ఉక్కుపాదం మోపండి అని చెప్పి హోమ్ డిపార్ట్మెంట్కి కూడా మన హోంమంత్రి వర్యులు మేడం గారు కూడా గట్టిగా కృషి చేస్తున్నారు. అప్పటి నుండి ఈ విధంగా ఒక డీజీపీ గారు, అదేవిధంగా ఐజీ గారు, డిఐజీ గారు, అదేవిధంగా ఏఎస్పీ మేడం గారు, ఎస్పీ సారు, అదేవిధంగా సిఐలు కానించి ఈ విధంగా ఎస్ఐలు కానించి అందరూ కూడా గట్టిగా మన రాష్ట్రాన్ని కట్టుదిట్టం చేస్తున్నారు. ఇలాంటి అరాచకాలు లేకుండా కూడా కాపాడుతున్నారు. అంతేకాకుండా ఒక సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో ఒక గంజాయి విషయంలో నిడిగుంట అరుణకి కూలోళ్ళను పంపించేదానికి ఈ విధంగా శివకోటయ్య అని ఆ అపార్ట్మెంట్లో ఉన్న సెక్యూరిటీ కూడా ఈ విధంగా కొంచెం సహకరిస్తున్నాడు. ఆయన ఫోన్ను కూడా పరిశీలించాలని కూడా మేము కోరుతున్నాము. అదేవిధంగా చాలా మంది ప్రజలు కూడా అదేవిధంగా అనుకుంటున్నారు, ఈమె నక్సలైట్స్తో, టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయేమో అనే కోణంలో కూడా సమాజం ఈ విధంగా అనుకుంటుంది. దాని గురించి కూడా ఒక నిడిగుంట అరుణ ఈ విధంగా చీటర్ని, ఒక అదేవిధంగా కిలాడి లేడీని కూడా ఈ విధంగా కొంచెం విచారించాలని కూడా ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా ఈమె రకరకాలుగా ఒక చారిటబుల్ ట్రస్టుల్లో కూడా ఈమె ఒక క్రిస్టియన్ చర్చిల్లో కూడా ఈ విధంగా కోట్ల కుంభకోణం జరిగింది, ఈమె చేసింది అనేదానికి కూడా కొంత ఇతర రాష్ట్రాల్లో ఓసీ అని, ఈ విధంగా ఇక్కడ ఈ ఒక రాష్ట్రంలో ఎస్సీ అని ఈ విధంగా తప్పుడు సర్టిఫికెట్లు తెచ్చుకొని ఈ విధంగా అధికారులను కూడా మభ్య పెట్టడం జరుగుతుంది. దీనిలో అధికారులు తప్పు ఏమీ లేదు, అధికారులను మోసం చేస్తుంది. అంతేగాని ఈ విధంగా ఈరోజు నేను గత 2 నెలల క్రితం
నిడుగుంట అరుణ మరియు ఆ అనుచరులు సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ దగ్గర 100 లీటర్ల పెట్రోల్తో నా ఆఫీసు, నేను హైకోర్టు లాయర్గా ఉన్నా కాబట్టి నేను వాళ్ళు చేసినటువంటి సంఘ విద్రోహ పనులు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి వాటిని నేను ఎదుర్కొంటున్నా కాబట్టి నా ఆఫీస్ని 100 లీటర్ల పెట్రోల్ పోసి తగలబెడతానింది. ఆ రోజు కేసు ఇచ్చాను. ఆ రోజు మాత్రం ఈ విధంగా రికమెండ్ చేసిన వల్ల కేసు కట్టలేకపోయారు. అది పోలీసు వారు తప్పు కూడా ఏం లేదు, అధికారులు తప్పు కూడా ఏం లేదు. కానీ ఈ రోజు నేను ఒకటే అనేది, ఈ రోజు గ్రీవెన్స్ డేలో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా కేసు రిజిస్టర్ చేయాలని కూడా కోరుతున్నాను. వాటి మీద ఆ 100 లీటర్లు పెట్రోల్ పోసి నా ఆఫీస్ తగలబెడతా అన్న వారి అనుచరులపై ఖచ్చితంగా కూడా నిఘా పెట్టి వారి ఫోన్ల విషయంలో కానీ అదేవిధంగా మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళ డేటా మొత్తం బయటపడుద్ది. నేను అనేది ఒకటే, ఈ సాయి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్కి ఈ విధంగా పోలీస్ కంట్రోల్ రూమ్ కింద సీసీ కెమెరాలు ఈ విధంగా పెట్టే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా రకరకాలుగా ఈ అపార్ట్మెంట్లో జరిగి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇచ్చాము సార్, ఇచ్చాము. 2 నెలల క్రితం కూడా ఈ విధంగా 100 లీటర్ల పెట్రోల్ పోసి ఆఫీస్ తగలబెడతాన్ని కూడా ఆ విషయం కూడా ఇచ్చాము సార్. ఇచ్చాము సార్. వాళ్ళు ఆ రోజు ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినందువల్ల ఈ విధంగా మనకి సహాయం చేయలేకపోయారు. ఈ రోజు మన ఎస్పీ గారు గట్టిగా చర్య తీసుకుంటున్నారు. ఎక్కడ ఏం జరిగినా చీమ చిత్తు కంటే ఇమీడియట్లీ పోలీసు వారు రియాక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రజలు అందరికి కూడా న్యాయం జరుగుతుంది. జిల్లా ప్రజలను చూస్తే ఈ రోజు నెల్లూరు జిల్లాలో రౌడీ మొక్కనందరినీ కూడా ఏరి పారేసేందుకు మన ఐపీఎస్ అయినటువంటి కృష్ణకాంత్ సార్ కూడా గట్టిగా చర్య తీసుకున్నారు. ఆయన నిఘా పెట్టినందువల్ల, ఎస్పీ గారు నిఘా పెట్టినందువల్ల ఈ రోజు రౌడీ మొక్క తగ్గింది. ఈ రోజు ప్రశాంతంగా కూడా ఉన్నారు ప్రజలు. దీని వెనుక ఉన్నటువంటి ఒక కిలాడి లేడీ అయినటువంటి నిడుగుంట అరుణ హస్తం అనేది ఉంది. అంతేకాకుండా ఒక చైన్ స్నాచర్స్ దొంగలు వాళ్ళు కూడా ఈ నిడుగుంట అరుణ చేతుల్లో ఉన్నారనేది పలు కోణాల్లో పోలీసు వారు విచారిస్తే న్యాయం జరుగుతుందని చెప్పి సమాజంలో ఉన్న ప్రజలు కూడా ఆ విధంగా అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆ అపార్ట్మెంట్ లోనే నివాసం ఉంటున్నారు అంటున్నారు. అయితే ఇప్పుడు కూడా అట్లానే కార్యాచరణలు జరుగుతూ ఉన్నాయా? ఈ రోజు ఆమె వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ నాన్న, వాళ్ళ ముగ్గురు చేతిలో మిగతా విషయాలన్నీ ఉన్నాయి. వాళ్ళ ఫోన్లు కూడా విచారిస్తే మిగతా అన్ని కూడా బయటపడతాయి. నేను అనేది ఒకటే సార్, ఆ ఉన్నటువంటి అపార్ట్మెంట్ కూడా త్వరలో ఈ విధంగా ఓనర్ కూడా ఖాళీ చేసి ఇస్తానని కూడా వాళ్ళకి హామీ ఇచ్చున్నాడు. అందువల్ల ఓనర్లు అందరూ కూడా ఏకమయ్యి మన కోవూరు సిఐ గారికి అర్జీ ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఆమె అపార్ట్మెంట్ లో ఉంచకుండా కూడా ఈ విధంగా చేసేదానికి కూడా అందరూ సిద్ధపడి ఉన్నారు అని చెప్తా. అంటే ఆ అపార్ట్మెంట్ ఆమె కొనేసింది అని చెప్తున్నారు. అది ఎలా సార్? మనము ప్రజల దృష్టిలో ఉంది, అధికారుల దృష్టిలో ఉంది. ఈ రోజు మన ఎస్పీ గారు దర్యాప్తులో ఉంది. ఈ రోజు ఆమెని అరెస్ట్ చేయడం కారణం ఏంటంటే, ఒక ఓనర్ అయినటువంటి ఒక 2 లక్షల రూపాయలు ఆయనకిచ్చి ఈరోజు ఒక అనుచరులను తీసుకెళ్లి ఆ అనుచరులను తీసుకుపోయి మెడ మీద కత్తి పెట్టి ఆ విధంగా చేస్తుంటే, ఈరోజు అప్పుడు ఆయన పోలీసు వారిని కలిసి ఎస్పీ గారిని కలిసి జరిగిన అన్యాయాన్ని చెప్పగలిగినప్పుడు ఈ విధంగా ఇమ్మీడియట్లీ ఆమెను అరెస్ట్ పెట్టి జైలుకి పంపించడం జరిగింది సార్. నేను అనేది ఒకటే సార్, ఏది ఏమనుకున్నా మన పేపర్ మిత్రులందరూ కూడా అందరూ కూడా బాగా కృషి చేశారు. వాళ్ళందరికి కూడా నా ధన్యవాదాలు. ఎందువల్లంటే ఈ రోజుకి కూడా మీరు కృషి చేస్తూనే ఉన్నారు. ఆమెని బయట పెట్టింది కూడా మీరే. ఎందువల్లంటే ఆమె చేస్తున్న అరాచకాలు అన్ని కూడా బయట పెట్టారు పేపర్ మిత్రులందరూ, మీడియా మిత్రులందరూ, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ. నేను అనేది ఒకటే, మీలాంటి వాళ్ళు ఈ విధంగా సహకారం ఉంటే ఎలాంటి దొంగ అయినా సరే బయటపడతాడనేది కూడా నేను పూర్తిగా చెప్పగలుగుతాను. ఈ రోజు ఆమె నిడుగుంటారు, ఆమె కిలాడి లేడీయే కాదు, చీటరే కాదు, బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటది, నమ్మక ద్రోహం చేస్తుంటది. చట్టానికి దొరకకుండా ఈ విధంగా నకిలీ పోలీస్ వేషాలు కూడా వేసి చాలా మొత్తాన్ని కూడా సంపాదించిందని చెప్పి ప్రజలు ఆ విధంగా అనుకుంటున్నారు. నేను అనేది ఒకటే, చట్టపరంగా ఆమెని శిక్షించాలా, అదేవిధంగా చట్టపరంగా ఆమెని ఉరిదీయాలా. ఇలాంటి పనులు చేస్తే ఆమె, చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, సమాజం అనుకుంటుంది ఆమె ఇంత పనులు చేస్తుంది, ఇంత గన్నులు ఉన్నాయి, ఇలాంటి కత్తులు ఉన్నాయి, కటార్లు ఉన్నాయి, రకరకాలుగా ఈ విధంగా ఆయుధాలు పెట్టి మనుషులను చంపడం ఆయన చేస్తుంది. కాబట్టి ఆమెని ఖచ్చితంగా కూడా ఒక నక్సలైట్లతో కానీ అదేవిధంగా టెర్రరిస్టులతో కానీ ఇలాంటి సంబంధాలు ఉన్నాయేమో అనే కోణంలో కూడా ఈ విధంగా ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి అధికారులు కూడా దాన్ని స్పందించి విచారణ చేపడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నా సార్. ఇవన్నీ ఎస్పీ గారు మీరు వివరించారా? మేము అర్జీ రూపాయన అంతా తెలుపుకున్నాం సార్. మన ఎస్పీ గారికి, అదేవిధంగా మన మీడియా వారి తరఫున కూడా అంతా చెప్పుకున్నాము. ఎస్పీ గారి దృష్టిలో కూడా ఉంది.
అది ఎస్పీ దొర గారి దృష్టిలో కూడా ఉంది. సార్ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దాని మీద ఖచ్చితంగా కూడా ఏమేమి ఉన్నాయో మొత్తం త్వరలో కూడా ఎస్పీ దొర గారు బయట పెడితే ఖచ్చితంగా కూడా అన్ని విషయాలు వస్తాయి. ఇంకా 2 టౌన్ పోలీసు వారు కూడా ఆమెని గన్న విషయంలో ఖచ్చితంగా కూడా విచారణ చేపట్టేందుకు కూడా కోర్టు వారిని పర్మిషన్ అడిగి ఉన్నారు. ఖచ్చితంగా న్యాయం జరగద్ది. ఆమెను మాత్రం జైలు నుంచి బయటకు వదలకుండా. అంటే 2 టౌన్ ఎందుకు అంటున్నారు? కోవు నియోజకవర్గం కదా. కోవూరులో జరిగింది. మెడ మీద కత్తి పెట్టి ఆ ఇంటి ఓనర్ను బెదిరించింది. గిరిజనుల కేసు ఒకటి ఉంది ఆడ, ఇంటి దోపిడీ చేసిన కేసు ఒకటి ఉంది, రకరకాల కేసులు ఉన్నాయి ఆడ. అయ్యే కాకుండా 2 టౌన్ ఎందుకు అంటున్నామంటే ఆ నవాపేట ఏరియాలో శశికుమార్ అనే అతన్ని విధంగా గన్ను నోట్లో పెట్టి గన్ను చూపించి ఆ విధంగా బెదిరించి చేసింది ఆమె. ఆ విధంగా రకరకాలు చేస్తుంది. అదే విధంగా గంజాయి 5th టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆమె మీద కేసు నమోదై ఉంది. రకరకాల కేసులు ఉన్నాయి. ఇంకా కూడా బాధితులు ఇప్పుడు పోలీసు సపోర్ట్ తో ముందుకొచ్చి కేసులు పెట్టేదానికి కూడా వస్తున్నారని చెప్తున్నా సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో